రతన్ టాటా నంబర్ వన్ స్థానం కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ దానికోసం ప్రయత్నిస్తారు కూడా. అయితే రతన్ టాటా మాత్రం మానవత్వానికి మించిన గొప్ప స్థాయి లేదు అని అంటూ ఎప్పుడూ మానవత్వం వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఆయన తలుసుకుంటే ఇండియాలోనే రిచెస్ట్ మ్యాన్గా ఉండేవారు. కానీ తన సంపాదనలో 66% టాటా ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సంస్థలకు డొనేట్ చేస్తున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవటం మనకు ఎంతో గర్వకారణం. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న శక్తి రతన్ టాటా. దేశంలోనే అతి పెద్ద కంపెనీలైనటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అదానీ లాంటి 3 కంపెనీలు కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా, ఒకప్పటి ఎయిర్లైన్స్ మొదటిసారిగా స్థాపించింది టాటా. ఏషియాలో మొదటిసారిగా స్టీల్ కంపెనీని, తాజ్ హోటల్స్ని స్థాపించింది కూడా టాటా కంపెనీనే. తాజ్ హోటల్ మన దేశంలోనే మొట్టమొదటి హోటల్. ఇలా ఎన్నో కొత్త వ్యాపారాలని మన దేశానికి పరిచయం చేసిందే టాటా గ్రూప్. అయితే టాటా ఫ్యామిలీలో మనం ప్రముఖంగా చెప్పుకునేది రతన్ టాటా పేరుని. రతన్ టాటా డిసెంబర్ 28, 1937లో దేశంలోనే అత్యంత సంపన్నుల కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో వారి నానమ్మ దగ్గర పెరిగారు. అమెరికాలో కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా వెంటనే ఇండియాకి వచ్చి టాటా స్టీల్ ఇండస్ట్రీలో చేయమని చెప్పడంతో ఆయన సలహా మేరకు ఇండియా వచ్చి జంషెడ్పూర్లోని స్టీల్ కార్పొరేషన్లో అప్రెంటిస్గా చేరారు. 1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్స్కి చైర్మన్గా చేశారు. చాలామంది బోర్డు మెంబర్స్కి ఈ నిర్ణయం నచ్చలేదు, వ్యతిరేకించారు కూడా. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని ఏకీభవించలేదు. వారి అభిప్రాయాలు తప్పు అని నిరూపిస్తూ 10,000 కోట్లుగా ఉండాల్సిన వ్యాపారాన్ని 6 లక్షల కోట్ల బిజినెస్గా రూపొందించారు రతన్ టాటా. రతన్ టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. దానికి ఒక ఉదాహరణ 1998లో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరం ఫెయిలయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకున్నారు. ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్స్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్స్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చెయ్యాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను మరియు ఆయన టీంని అవమానించారు. దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వర్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వర్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకుని టాటాగారిని కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వర్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేకోవర్ చేసి ఆ రెండిటికి మళ్లీ లాభాల బాట పట్టేలా చేశారు రతన్ టాటా. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్లనే తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఇదొకటే కాదు, యూరప్కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే 2వ అతి పెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటీషర్లైతే మన భారతీయులని పరిపాలించారో
ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదిగారు రతన్ టాటా. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకుని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. ఇంతేకాదు, ఇక బిజినెస్ మ్యాన్ కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం ఇవేవీ రతన్ టాటాలో కనిపించవు. సుమారుగా 84 వయస్సు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రమూ తగ్గలేదు. ఇప్పటికి కూడా గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్లను, సూపర్ఫాస్ట్ కార్లను నడపడం ఈయనకు హాబీ. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కాని మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే, గౌరవించే బిజినెస్ మ్యాన్గా రతన్ టాటా నిలిచిపోయారు. అందరినీ సమానంగా చూసుకోవడమే చాలామందికి స్ఫూర్తినిస్తుందని నమ్మే దార్శనీకుడు రతన్ టాటా. టాటా గ్రూప్ చైర్మన్గానే కాక గొప్ప సామాజిక కార్యకర్తగా, గొప్ప నాయకుడిగా, నిస్వార్థంతో కూడిన అతని జీవనశైలి, అనుసరణి వందలాది కోట్లకు అధిపతి అయినా అందరిలో కలిసిపోయే తత్వం, ఆయన దేశభక్తి నేటి తరానికి ఆదర్శం. నిజంగానే రతన్ టాటా ఒక భారత జాతి రత్నం.